ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? కర్రీ బాగుందా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే మష్రూమ్ కర్రీ అనమాట. ఇది కొంచెం మామూలుగా మేము వండుకునే విధంగా వండామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, నేను ఈ విధంగా వండాను అనమాట. ఏంటంటే ముందుగా ఏంటంటే మష్రూమ్స్ అంటే పుట్టగడుగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, వాటిని కొనుక్కొచ్చేసి ఇదివరకు ఏంటంటే మామూలుగా వాటిని కడిగేసి కట్ చేసేసి కర్రీ వండేసేవాళ్ళు అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే లోపల బాగా బ్లాక్గా వస్తుందన్నమాట. ఒక చిన్న లేయర్ టైప్లో పీచుగా ఉంటుందన్నమాట. అదంతా కూడా క్లీన్ చేసి ముక్కలు చేసి వాటర్ అంతా కూడా వడకట్టేసిన తర్వాత ఆనియన్స్ 4 ఆనియన్స్ తీసుకుని కట్ చేసి దాంట్లో ఏంటంటే కొత్తిమీర కరివేపాకు వేసేసి పక్కన పెట్టాను అన్నమాట ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే మూకుడు పెట్టేసుకుని అందులో ఏంటంటే సరిపడా ఆయిల్ పోసేసుకున్నా. 3 పెద్ద స్పూన్లు పోసానమాట. అది కాగిన తర్వాత దాంట్లో ఏంటంటే ఆనియన్స్ కరివేపాకు వేసేసాను అన్నమాట ఫ్రెండ్స్. వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే మష్రూమ్స్ కూడా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. మష్రూమ్స్ కూడా వేసేసిన తర్వాత అప్పుడు పసుపు కూడా వేసి ఆ తర్వాత సాల్ట్, కారం అన్నీ కూడా వేసేసాను అన్నమాట ఫ్రెండ్స్. దానికి వాటర్ వస్తుంది కదా ఫ్రెండ్స్, ఇదంతా కుక్ అయిన తర్వాత పైన వాటర్లా వస్తుంది అనమాట. అదంతా కూడా కంప్లీట్గా కూడా ఇంకిపోయిన తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ తీసుకొని అందుట్లో పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆ కర్రీలో నేనేం చేశానంటే ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసి తురుము అది కలిపేసాను అనమాట. లాస్ట్లో మనం దించేసే ముందు గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసుకుంటే ఈ విధంగా వస్తుంది. కొంతమంది ఇందులో టమాటాలు వేస్తారు, మేము అలాంటివి ఏం లేకుండా మామూలుగా సింపుల్గా వండేసాను అనమాట. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఫుల్ కంప్లీట్గా వీడియో కావాలంటే ఫ్రెండ్స్, ఇది ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్ మై రెసిపీస్లో ఫుల్ వీడియో ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి దాన్ని కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది మష్రూమ్స్ కర్రీ అనమాట. ఈ ముక్కలు అన్నమాట, మష్రూమ్ ముక్కలు.